జీవావరణం మరియు దాని ఆవరణ వ్యవస్థల ద్వారా ప్రకృతి అందించే సేవల మీద మానవాళి ఎప్పుడూ ఆధారపడుతూనే ఉంది. ఆవరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ అంటే ప్రకృతిలోని జీవరాశుల మరియు ఇతర అంశాల మధ్య సమన్వయంతో కూడిన సహజీవనం అని నిర్వచించబడింది. ఒక నియమిత పరిధిలో ఎన్నో వృక్షజాతులు, జంతువులు మరియు సూక్ష్మజీవులు సమన్వయంతో చేసే సహజీవనమే ఆవరణ వ్యవస్థ. ప్రతి ఆవరణ వ్యవస్థ కాలానుగుణంగా ఎన్నో రూపాంతర దశలను దాటి రూపుదిద్దుకుంటుంది. ప్రతి ఆవరణ వ్యవస్థకి ప్రత్యేకమైన భౌతిక, జీవ సంబంధమైన లక్షణాలుంటాయి. ప్రకృతి పరంగా ఎన్నో వనరులను కలిగి ఉంటుంది. ప్రతి ఆవరణ వ్యవస్థలోనూ ఎన్నో సహజ సిద్ధ వనరులు, జలాశయాలు, పరిశుభ్రమైన గాలి, ఖనిజ సంపద మరియు బొగ్గు నిలువలు ఉంటాయి. పచ్చిక బయళ్ల ఆవరణ వ్యవస్థలో వృక్షాల కంటే ఎక్కువగా గడ్డి మరియు హెర్బేషియస్ మొక్కలు ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో చాలా తక్కువ వృక్షాలుంటాయి, మరికొన్ని చోట్ల అసలే ఉండవు. దేశ ఆర్థిక వ్యవస్థలో పచ్చిక బయళ్ల ఆవరణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. పశువులు, వన్యప్రాణులు ఈ పచ్చిక బయళ్లలో గడ్డి మేస్తాయి. ఎకలాజికల్ గాను, ఆర్థిక పరంగానూ ఇవి చాలా ముఖ్యమైనవి. చిత్తడి నేల ఒక విభిన్నమైన ఆవరణ వ్యవస్థ. కొన్ని ప్రాంతాలలో సహజ సిద్ధంగాను, కొన్ని చోట్ల ఋతువుల ప్రభావం వలన ఈ వ్యవస్థలో నీటి పాలు ఎక్కువగా ఉంటుంది. నీటి చలమలు, చెరువులు, జలాశయాలు, ఏరులు, ఇతర జల సముదాయాలు ఈ ఆవరణలో ఉంటాయి. దీనికి ఇతర ఆవరణకి ఉన్న ముఖ్య వ్యత్యాసం ఏమిటంటే ఇక్కడ ఉండే నేలలో పెరిగే విభిన్నమైన నీటి మొక్కలు. మడ అడవులు ఇవి మొత్తం నీటిలోనూ, నీటికి సంబంధించిన పరస్పర ఆధారిత జీవన వ్యవస్థను కలిగి ఉంటాయి. సముద్రము, సముద్ర తీర ప్రాంతాలు, దాని చుట్టుముట్టు బతికే విభిన్న జీవరాశులు ఈ వ్యవస్థలో భాగస్వాములు. కార్బన్ స్టాక్స్ ఈ ఆవరణ వ్యవస్థలో అధికంగా ఉంటాయి. అరణ్య పర్యావరణ వ్యవస్థలో మొక్కలు, వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులు పరస్పరం ఆధారపడి బతుకుతుంటాయి. గాలి, నీరు, ఉష్ణోగ్రత వంటి అబయోటిక్ కారకాలతో వీటన్నింటికీ సమన్వయం ఉంటుంది. ఇది మిగతా ఆవరణల వ్యవస్థల కంటే విభిన్నమైనది కాబట్టి ఇక్కడి జీవ జంతుజాలం కూడా విస్తృతంగా ఉంటుంది. వృక్షాలు ఈ వ్యవస్థలో ముఖ్య భాగం. ప్రస్తుతం భూగోళపు ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడుతున్నవి అరణ్య పర్యావరణ వ్యవస్థలే. వ్యక్తులు, సంస్కృతులు, ప్రభుత్వాలు అన్నీ మన పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడానికి ముందడుగు వేస్తున్నాయి. జనజీవనంలో వీటి ప్రాముఖ్యత తెలిస్తే మనం కూడా ఈ ఆవరణ వ్యవస్థలను పరిరక్షించుకుంటాం. మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఈ వీడియో సిరీస్ ద్వారా మన రాష్ట్రంలోని జీవ వైవిధ్య వనరులను ప్రజానీకానికి పరిచయం చేస్తోంది. విద్యార్థులు, సాధారణ ప్రజలు, జీవ వైవిధ్య కమిటీల సభ్యులు, ప్రభుత్వ వ్యవస్థలు మొదలైన వారిని దృష్టిలో ఉంచుకుని ఈ వీడియో డాక్యుమెంటరీలను తయారు చేయడం జరుగుతోంది.